హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వి మై ట్రూ డైరీస్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఈ కర్రీ అయితే నా చాలా ఫేవరెట్ కర్రీ అండి. మీలో కూడా ఎవరికైతే ఈ కర్రీ నచ్చుతుందో మీరు కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేస్తారని అనుకుంటున్నానండి. పీతల కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటేంటివో మనము చూసుకుందాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలండి. ప్లేట్ తీసుకొని దాంట్లో మనము ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు పెట్టుకోవాలండి. ప్లేట్ మనం సైడ్కి పెట్టుకొని ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో కొబ్బరి, ఇంకా ఉల్లిపాయ, ఒక హాఫ్ ఉల్లిపాయ కానీ ఒక్క ఉల్లిపాయ కానీ సరిపోతుందండి. దాంట్లో చెక్క, లవంగా వేసుకొని పెట్టుకోండి. ఆ కొబ్బరి, ఉల్లిపాయలు, ఈ చెక్క, లవంగా మిక్సీ పట్టుకొని దాన్ని పేస్ట్ చేసుకొని పక్కకి సైడ్కి పెట్టుకోవాలండి. దాని తర్వాత ఒక కళాయి తీసుకొని ఒక ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చెక్క, లవంగా, ఇలాచీ వేసుకొని అవి కొంచెం వేపుకొని దాని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏవైతే మనం చాప్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయలు అవి వేసుకోండి. నాకైతే ఇక్కడ 4 ఉల్లిపాయలు పట్టినాయండి. నేను 4 ఉల్లిపాయలు వేసుకున్నా. ఈ కర్రీలో మనం ఎంత గ్రేవీ వేసినా కూడా అది కొంచెం తక్కువగా అయిపోతుందండి. సో మీరు చూసి మీకు ఎన్ని కావాలో అన్నీ మీరు కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు కూడా నేను మా ఇంట్లో కారంకి సరిపడానని వేసుకున్నానండి. 4 అవి కూడా చీల్చి వేసుకోండి. మీరు మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలంతా బాగా వేగి కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం వేపుకుంటూ ఉండాలండి. వేపుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మనము కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పక్కన ఒక గిన్నెలో కడుక్కొని దానికి పెచ్చులు అవన్నీ ఉంటే అవి కూడా తీసుకొని, పీచులు పెచ్చులు అన్నీ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని దాన్ని కడుక్కొని నీళ్ళల్లో పెట్టుకోవాలండి. నానబెట్టుకొని దాన్ని పిసుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఏదైతే ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఎర్రగా వేగిపోయాయి చూడండి. ఈ వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం కలపడం ఆపేస్తే గనక మాడిపోతుందండి. తిప్పుతూనే ఉండాలి. పక్కకు వెళ్ళిపోకండి. ఇలాగే తిప్పుకుంటూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకున్న తర్వాత పచ్చివాసన పోవాలండి. ఆ పచ్చివాసన పోయేదాకా మనం వేపుకుంటూ ఉండాలి. అది వేగిన వెంటనే మనము కొంచెం అడుగంటుతూ ఉంటుందండి. అవన్నీ ఏం కావు, మీరు తిప్పుకుంటూనే ఉండండి. అంతా ఉడుకుతుంది చూడండి. ఇదంతా బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత మనము కారం వేసుకుందామండి. ఇప్పుడు కారం అయితే నాకు రుచికి తగ్గట్టు నేను వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలి అని అంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నానండి. 3 స్పూన్ల కారం వేసుకొని తర్వాత ధనియాల పౌడర్ ఉంటుంది కదండి, ధనియాల పౌడర్ వేసుకోండి. నేనైతే 3/4 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోండి. కలిసేలాగా కలుపుకొని తిప్పుకుంటూ ఉండండి. మాడకుండా చూసుకోండి. లైట్గా మాడినా పర్లేదు. మనకి మంచిగా టెక్స్చర్ రావాలి, టేస్ట్ రావాలి అని అంటే ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుందండి. పచ్చిగా చేయకండి, బాగా ఫ్రై చేసుకోండి. కర్రీ ఇప్పుడు మంచిగా దగ్గరకు అయిపోయింది కదండి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము. టమాటాలు అయితే నేను నిమ్మకాయ సైజ్ అంతా 3 టమాటాలు తీసుకున్నానండి. పెద్దగా సైజులో ఉంటే కనుక 2 టమాటాలు అయితే సరిపోతుంది మనకి. అది వేసుకొని బాగా తిప్పుకోండి. తిప్పుకుంటూ ఉండండి. అడుగు అంటుతూ ఉంటుంది. అయినా తిప్పుకుంటూ ఉండి ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకొని వేసుకొని కలుపుకొని మూత పెట్టేసేయండి. తర్వాత మూత తీసిన తర్వాత కొంచెం మంచిగా గ్రేవీ టైప్లో వస్తుంది. దాని తర్వాత ఏదైతే మనము కొబ్బరి, ఇంకా ఉల్లిపాయ, ఇంకా ఏవైతే ఇవి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పేస్ట్ దీంట్లో మిక్స్ చేసేయండి. గ్రేవీ కోసం మనం ఇదంతా చేసేది. అది వేసేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం వేగిన వెంటనే మనము పక్కన నానబెట్టుకొని పెట్టుకున్నాం కదండి మనం చింతపండు గుజ్జుని,
ఆ చింతపండు పులుసు మీరేసేసుకోండి. మీ పులుపుకి మీకు ఎంత పులుపైతే కావాలో దానికి తగ్గట్టుగా మీరేసుకోండి. వేసుకొని దాన్ని బాగా కలుపుకొని కొంచెంసేపయిన తర్వాత పక్కన కడిగి పెట్టుకున్న పీతలుంటాయి కదండీ! ఆ పీతలు వేసేసుకోండి. మేమైతే కేజీ పీతలు తెచ్చుకున్నామండి. కేజీ పీతలేసుకున్నాను నేను. బాగా పసుపు, ఉప్పుతోటి కడుక్కొని పక్కన పెట్టుకొని వాటిని నేను వేశానండి. వేసుకొని మంచిగా తిప్పుకోవాలండి. మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. మెల్లగా మంచిగా తిప్పుకోండి జాగ్రత్తగా. బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇంకా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ముక్క మునగాలి. ఆ పీతల ముక్క ఏదైతే ఉందో అది మంచిగా మునిగేటట్టు మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మీరు ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని మీకు తగ్గట్టుగా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలండి. చాలా సేపు ఉడకనివ్వాలి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి కొంచెం గుజ్జు గుజ్జుగా తయారవుతుంది. అప్పటి వరకు ఉడకనిస్తా ఉండాలి. ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకవుతుంది అననంటే అప్పుడు కరివేపాకు, ఇంకా కొత్తిమీర కొంచెం తీసుకొని దాన్ని కడుక్కొని చిన్నగా చాప్ చేసుకొని దాన్ని మీరు వేసుకోండి. వేసుకొని మళ్ళీ కూరని బాగా తిప్పుకోండి. బాగా మరగాలి. మరిగేటట్టుగా చూసుకొని దాని మీద మూత పెట్టేసి ఇంకా అట్లనే వేయిస్తా ఉండండి. కర్రీ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంటుంది, ఏంటి అని నేనెలా చెప్తున్నానో కొలతలు బట్టి, అలాగే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. చూసి ఎలా వస్తుంది, ఏంటి అనేది మీరు నాకు మెసేజెస్ ద్వారా మీరు నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. సెలవు.